హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇన్స్టాంట్ టమాటా చట్నీ. టమాటా చట్నీ అంటే నాకైతే చాలా చాలా ఇష్టం. మా ఇంట్లో అయితే టిఫిన్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా టమాటా చట్నీ కూడా ఉండాల్సిందే. అంత రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాము. మనం ఎక్కువగా టమాటా చట్నీని ఇడ్లీ చేసుకున్నప్పుడు, లేదు అంటే దోశ చేసుకున్నప్పుడు టమాటా చట్నీని చేసుకుంటూ ఉంటాం కదా. సో మరి ఈరోజు నేను చేసే టమాటా చట్నీ రైస్లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉండేటట్టుగా ఇన్స్టాంట్ టమాటా చట్నీని చేయబోతున్నాను. సో మరి మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. సో మరి ముందుగా ఇన్స్టాంట్ టమాటా చట్నీ కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయిని పెట్టి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలి. మెంతులను కొద్దిగా తక్కువగానే వేసుకోవాలి, లేదు అంటే చేదొచ్చేస్తుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకోవాలి. నువ్వులను వేయడం ఆప్షనల్, మీకు ఒకవేళ నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు వీటన్నింటిని ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసి 2 మినిట్స్ వేయించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి కలర్ చేంజ్ అయ్యి ఈవెన్గా వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి ఇదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 5-6 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే 4-5 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఒకవేళ మీకు కారం ఎక్కువగా కావాలి అనుకుంటే కారానికి తగ్గట్టుగా 9-10 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. మేమైతే కారం తక్కువగానే తింటాము. సో ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి. నేనైతే ముందుగానే 6 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసేసి ఈ విధంగా పెద్దగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. సో టమాటాలను యాడ్ చేసాం కదా, ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని లిడ్ని పెట్టేసి 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి టమాటాలను. 5 మినిట్స్ తర్వాత టమాటాలను చూడండి 50% వరకు కుక్ అయి ఉంటాయి. మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని టమాటా చట్నీ పులుపు కోసం కొద్దిగా చింతపండును, అలాగే మరింత టేస్ట్ కోసం 1 సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ని వేసుకుందాం. ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని లిడ్ని పెట్టేసి టమాటాలను పూర్తిగా కుక్ చేసుకోవాలి. 5-10 మినిట్స్ తర్వాత చూస్తే టమాటా సాఫ్ట్గా ఉడికిపోయింది. టమాటాలను ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఉడికించిన టమాటాలను వేసుకోవాలి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా ఐటమ్స్ని వేసుకుందాం. ఇందులోకే 5-6 వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపోయేంత సాల్ట్ని వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్లా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడైతేనే తింటూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది, చట్నీ బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి పోపును పెట్టేసుకుందాం. పోపు కోసం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక చిన్న కడాయిని పెట్టుకోవాలి. కడాయిలోకి 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రని వేసి 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. కావాలంటే మీరు ఇలాగే కట్ చేయకుండానే డైరెక్ట్గా వేసుకోవచ్చు. 2 రెమ్మల కరివేపాకును వేసి చివరిగా చిటికెడు పసుపును వేసి మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని వేసేసి అంతా కలుపుకోవాలి. అంతే, ఇన్స్టాంట్ టమాటా చట్నీ రెడీ. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాం కదా. టిఫిన్స్లోకే కాకుండా రైస్లో కూడా వేడి వేడి రైస్లోకి ఇలా ఇన్స్టాంట్ టమాటా చట్నీని వేసుకొని తింటూ ఉంటే ఆ టేస్ట్ అయితే ఊహకు కూడా అందదు. అంత రుచిగా అంత బాగుంటుంది. సో ఈసారి మీరు టమాటా చట్నీ చేసేటప్పుడు ఒక్కసారి నేను చేసే విధంగా ట్రై చేసి చూడండి. మళ్ళీ మళ్ళీ నేను చేసే విధంగానే చేస్తూ ఉంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.